అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావంటే ఏం చెప్పను రూపా. నువ్వు రాజు చెప్పిన ప్రేమ కథతో నా గతమంతా నా కళ్ళ ముందు తిరిగింది. సూర్యని నేనెంత ప్రేమించానో, సూర్య నన్నెంత ప్రేమించాడో గుర్తు చేసుకుంటుంటే అసలు ఆ సూర్య ఈ సూర్యేనా అనిపిస్తుంది. నన్నంత గొప్పగా ప్రేమించిన సూర్యకి ఇప్పుడు ఇసుమంత ప్రేమ కూడా నా మీద ఎందుకు లేదు అని బాధేస్తుంది రూపా. సూర్య కోసం దిగొచ్చిన నేను దిగజారుడు పని చేశాను అంటే సూర్య ఎలా నమ్మాడు అని బాధేస్తుంది. అమ్మా, నువ్వు బాధపడకమ్మా. ప్రతి ఒక్కరూ మొదటి ప్రేమని చచ్చే వరకు మర్చిపోలేరు అంటారు. కాబట్టి మేము చెప్పిన ప్రేమ కథతో నీకు నీ ప్రేమ ఎలా గుర్తొచ్చిందో నాన్నకు కూడా అలాగే గుర్తొచ్చుంటుంది. నాన్న మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు మొదలై ఉంటాయమ్మా. నాన్న కూడా నీలాగే ఆలోచిస్తూ ఉంటారమ్మా. అమ్మగారు, మీ మధ్య ఉన్నది చాలా గొప్ప ప్రేమ. అలాంటి మీ ప్రేమని పెద్దయ్య గారికి గుర్తు చేయాలని, పెద్దయ్య గారు మీ గురించి ఆలోచించాలనే మీ ప్రేమ కథని చెప్పాం అమ్మగారు. ఖచ్చితంగా పెద్దయ్య గారు ఆలోచిస్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి. కంగారేం లేదు రాజు, ఏదో తెలియని బాధ అంతే. అయినా నా పెళ్లి రోజుని ఇలా సూర్యతో జరుపుకుంటున్నందుకు చాలా హ్యాపీగానే ఉంది. కానీ నాలాగే సూర్య కూడా హ్యాపీగా ఉండుంటే ఇంకా బాగుండేది కదా రాజు. దగ్గరలోనే ఆ రోజు కూడా వస్తుంది అమ్మగారు, మీరు పదండి.